హే గాయ్స్, ఈరోజు ట్రైనింగ్ ఫండమెంటల్ సిరీస్లో మనం ఎక్సర్సైజ్ సెలెక్షన్ని డిస్కస్ చేద్దాం. చాలామంది బిగినర్స్లో ఒక డౌట్ ఉంటుంది కదా, మనం ఎలాంటి ఎక్సర్సైజ్ని చూస్ చేసుకోవాలి మన ట్రైనింగ్ ప్రోగ్రాంలో అని చెప్పేసి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మీరు ఎక్సర్సైజ్ సెలెక్షన్ని చూస్ చేసుకునేటప్పుడు. సో మీ గోల్ ఒకటి కావచ్చు, అట్ ద సేమ్ టైం మీ ఇండివిజువల్ బయోమెకానిక్స్ కావచ్చు, లేకపోతే మీ ఇండివిజువల్ టాలరెన్సెస్ కావచ్చు లోడ్కి. సో మీ స్ట్రక్చర్స్ ఇవన్నీ డిపెండ్ అవుతాయి. కానీ మనం బ్రాడ్గా కొన్ని ఫ్యాక్టర్స్ని ఈరోజు డిస్కస్ చేద్దాం. సో జనరలైజ్ టాపిక్ అనుకోవచ్చు, ఇది బాగా స్పెసిఫిక్గా కాదు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే స్పెసిఫిసిటీ. మీరు స్పెసిఫిక్ అడాప్టేషన్స్ టు ఇంపోజ్ డిమాండ్స్ అని చెప్పేసి వినే ఉంటారు. ఈ ప్రిన్సిపల్ ఏంటి అంటే, మీరు ఎలాంటి డిమాండ్స్ని ఇంపోజ్ చేస్తారు బాడీ పైన, అలాంటి స్పెసిఫిక్ అడాప్టేషన్స్ జరుగుతాయి. సో మీరు స్విమ్మర్ అనుకోండి, మీ స్విమ్మింగ్లో బెటర్ అవ్వడానికి మీరు రన్నింగ్ చేయరు. అట్ ద సేమ్ టైం మీరు రన్నర్ అనుకోండి, మీరు రన్నింగ్లో బెటర్ అవ్వడానికి మీరు స్విమ్మింగ్ చేయరు. సో మీరు స్పెసిఫిక్గా స్విమ్మింగ్లో బెటర్ అవ్వాలి అంటే స్విమ్మింగే చేయాలి. అట్ ద సేమ్ టైం మీరు రన్నింగ్లో బెటర్ అవ్వాలి అంటే మీరు రన్నింగ్ చేయాలి. సేమ్ అప్లైస్ ఫర్ స్ట్రెంత్ ట్రైనింగ్. మీరు కాంపిటీషన్ లిఫ్ట్స్లో మీకు ఒక 3 లిఫ్ట్లు ఉంటాయి. పవర్ లిఫ్టర్ అయితే మనకి బెంచ్ ప్రెస్, స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్. మీరు బెంచ్ ప్రెస్లో బెటర్ అవ్వాలి అంటే మీరు ల్యాట్ పుల్ డౌన్స్ చేయరు. అదే మీరు స్క్వాట్స్లో బెటర్ అవ్వాలి అంటే మీరు ఓవర్ హెడ్ ప్రెస్ చేయరు. సో మీరు స్పెసిఫిక్గా స్క్వాట్స్లో బెటర్ అవ్వాలి అంటే మీరు స్క్వాట్స్ని ట్రైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం మీరు బెంచ్ ప్రెస్లో బెటర్ అవ్వాలి అంటే మీరు బెంచ్ ప్రెస్ చేయాలి. సో డెడ్ లిఫ్ట్ కూడా సేమ్. సో స్పెసిఫిసిటీ అనేది మీరు ఏ మూమెంట్లో బెటర్ అవ్వాలనుకుంటున్నారు, ఏ మూమెంట్లో మీరు గెయిన్స్ని పొందాలనుకుంటున్నారో అదే మూమెంట్ని మీరు ట్రైన్ చేయాలి. సో ఇంతకుముందు డిస్కస్ చేసింది మనకంతా స్ట్రెంగ్త్. మీరు మజిల్ గ్రోత్ గురించి ట్రై చేస్తూ ఉంటే పర్టికులర్గా ఈ ఎక్సర్సైజెస్ చేయాలి అని ఏం హార్డ్ రూల్ అయితే లేదు. సో మీరు బెటర్గా మీ మజిల్స్ని స్టిమ్యులేట్ చేసేటట్టు టెన్షన్ని ప్లేస్ చేయగలిగితే మజిల్ పైన, అది ఎనఫ్ థ్రెషోల్డ్లో ఉంటే మీ మజిల్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పవర్ లిఫ్టర్స్కి లేకపోతే ఒలింపిక్ లిఫ్టర్స్కి పర్టికులర్ మూమెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు దాంట్లోనే ట్రైన్ చేయాలి. మన హైపర్ట్రాఫీ గురించి ట్రై చేసే వాళ్ళకి అలాంటిది ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఒక ఫెనామినన్ జరుగుతుంది. అదేంటి అంటే, మీ బాడీ అనేది ఎప్పుడు లీస్ట్ రెసిస్టెన్స్ ఉన్న పాత్నే తీసుకుంటుంది. సో బాడీ టేక్స్ ద పాత్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్. సో మీరు మజిల్ గ్రోత్ గురించి ట్రై చేసినప్పుడు మీరు స్టార్టింగ్లో ఏ మూమెంట్ చేసినా ఫస్ట్ మీ అడాప్టేషన్స్ అనేవి న్యూరల్గా జరుగుతాయి. మీ మైండ్లోనే మీకు బెటర్గా అవుతూ ఉంటుంది, అంటే న్యూరోమస్కులర్ సిస్టమ్ బెటర్ అవుతుంది. తర్వాత లోకల్గా మీ మజిల్లో చేంజెస్ జరుగుతూ ఉంటాయి, స్ట్రక్చరల్ చేంజెస్. సో అది ఎలా అంటే, లెట్స్ సే మీరు ఒక మజిల్ గ్రూప్ని తీసుకున్నారనుకోండి, దాంట్లో థౌజండ్స్ ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి. సో మీరు ఒక పెన్సిల్ తోటి బైసెప్ కల్ చేస్తున్నారు, బైసెప్ మజిల్స్లో ఒక 1000 ఫైబర్స్ ఉన్నాయి అనుకుందాం. మీరు ఒక పెన్సిల్తో కర్ల్ చేసినప్పుడు ఉన్న 1000 ఫైబర్స్ని మీ బాడీ రిక్రూట్ చేసుకోదు. అట్లా చేసుకుంటే దానికి మెంటల్ ఫ్యాటిక్ ఒకటి, లేకపోతే అక్కడ లోకల్గా ఉన్న గ్లైకోజన్ లేకపోతే రిసోర్సెస్ ఉంటాయి కదా, ఎనర్జీ రిసోర్సెస్, అవన్నీ ఉత్తగా వేస్ట్ చేసుకున్నట్టే అవుతుంది. సో మీ బాడీ ఎఫిషియెంట్గా ఉండడానికి ట్రై చేస్తుంది కాబట్టి మీరు ఉన్న పలంగా ఉన్న ఫైబర్స్ అన్నీ రిక్రూట్ చేసుకోరు. దానికి ఆ టాస్క్కి ఎంత కావాల్సి వస్తుందో, ఎంత అవుట్పుట్ కావాల్సి వస్తుందో అన్ని ఫైబర్స్ని రిక్రూట్ చేసుకుంటుంది. లెట్సే మీరు పెన్సిల్తో కల్ చేసినప్పుడు ఒక 1 ఫైబర్ని రిక్రూట్ చేసుకుంటుంది కావచ్చు. సో డన్. అదే మీరు 30 పౌండ్స్ మీ మ్యాక్స్ వెయిట్తో కల్ చేయాలనుకున్నప్పుడు దానికి ఆ ఫోర్స్ని అవుట్వే చేయడానికి, లేకపోతే ఆ ఫోర్స్ని మీరు ఓవర్కమ్ చేయడానికి మీకు ఉన్న పలంగా అన్ని ఫైబర్స్ని యాక్టివేట్ చేసినప్పుడే మీ బాడీ ఆ లోడ్ని ఓవర్కమ్ చేయగలుగుతుంది. సో అప్పుడు ఉన్న ఫైబర్స్ అన్నీ యాక్టివేట్ కావాలి. సో అప్పుడు కూడా కొన్ని రోజుల వరకు మీరు అట్లా ట్రైన్ చేసుకుంటూ ఉంటే ఉన్న ఫైబర్స్ అన్నీ రిక్రూట్ చేసుకున్నారు. ఇప్పుడు 30 పౌండ్స్ చేసినారు, నెక్స్ట్ 40 పౌండ్స్ అన్నప్పుడు మీ ఫైబర్స్ తోటి కానప్పుడు అప్పుడు మీ బాడీ అనేది గ్రోత్ని పొటెన్షియేట్ చేస్తుంది. మీ మజిల్ గ్రోత్ అయింది అంటే కొన్ని ఫైబర్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి మీ మజిల్కి. అప్పుడు ఇప్పుడు 1000 ఉన్నాయి, అప్పుడు 1100 అవుతాయి. అప్పుడు మీకు 40 పౌండ్స్ లిఫ్ట్ చేసే ఫోర్స్ కెపాసిటీ పెరిగిపోతుంది. సో బాడీ ఎప్పుడైనా మిమ్మల్ని న్యూరల్గా ఫస్ట్ అడాప్ట్ అయిన తర్వాతనే మనకి స్ట్రక్చరల్ చేంజెస్ని చేసుకుంటుంది. ఇది ఒకటి మీరు పక్కకు గుర్తుపెట్టేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎలాంటి మూమెంట్ ప్యాటర్న్ చేసినా ఫస్ట్ లెర్నింగ్ ఫేజ్ అనుకోవచ్చు. సో ఆ లెర్నింగ్ ఫేజ్లో మీకు న్యూరల్ అడాప్టేషన్సే ఎక్కువ ఉంటాయి, మీకు ఆ స్ట్రక్చరల్ చేంజెస్ జరగవు. మీరు ఎప్పుడు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేంజ్ చేసుకుంటున్నారు అనుకోండి, మీ బాడీ ఆ న్యూరల్గానే అడాప్ట్ అవుతూ ఉంటుంది, మీకు ఆ గ్రోత్ అనేది ఉండదు. సో అందుకే కొన్ని రోజుల వరకు మీరు పర్టికులర్ ఎక్సర్సైజ్నే ట్రైన్ చేయాలి. అక్కడ ఓవర్లోడ్ చేసుకొని మీ న్యూరల్ అడాప్టేషన్స్ మ్యాక్స్ అవుట్ అయిన తర్వాత మీకు స్ట్రక్చరల్ చేంజెస్ జరుగుతాయి. అప్పుడు మీకు హైపర్ట్రఫీ బెటర్ ఉంటుంది. సో ఇదొక ఫెనామినన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. సో అలా అని చెప్పేసి మీరు ఒకటే ఎక్సర్సైజ్ని చూస్ చేసుకొని దాన్నే ఓవర్లోడ్ చేసుకుంటున్నారు అనుకోండి,
మీ స్ట్రెంత్ గెయిన్స్ కానీ లేకపోతే మీ హైపర్ట్రాఫీ కానీ అంత బెటర్గా ఉండదు. ఎందుకంటే ఆ పర్టికులర్ ఎక్సర్సైజ్ మజిల్ని ఏ రేంజ్లో లోడ్ చేస్తుందో మనకి ఐడియా ఉండాలి. సో ఒక పర్టికులర్ రేంజ్లోనే లోడ్ చేస్తుంది, మిగతా రేంజెస్లో అంత లోడ్ చేయట్లేదు అంటే ఆ రేంజెస్లో మన మజిల్ అంత స్ట్రాంగ్గా అడాప్ట్ అవ్వకపోవచ్చు. అట్ ద సేమ్ టైం అక్కడ హైపర్ట్రాఫీ కొంచెం కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లెట్స్ సే మీరు డంబుల్ సైడ్ లాటరల్స్ తీసుకున్నారనుకోండి, మీ పర్టికులర్గా ఛాలెంజ్ అంతా ఈ టాప్ పొజిషన్లోనే ఉంటుంది. అదే మీరు కేబుల్ తీసుకొని సర్టన్ సెటప్లో చేసుకుంటే మనకి ఆ త్రూ ఆఫ్ ది రేంజ్ మనకి ఆ ఛాలెంజ్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది. సో చాలామంది ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఫుల్ రేంజ్లో చేస్తున్నాం. సో ఫుల్ రేంజ్ ఒక్కటి ఉంటే సరిపోదండి, ఫుల్ రేంజ్ ఛాలెంజ్ కూడా కావాలి మజిల్కి. మజిల్ బెటర్గా అడాప్ట్ అవ్వాలి అంటే ఆ రేంజ్ మొత్తం మజిల్ పైన ఛాలెంజ్ ఉండాలి, అది కూడా అప్రోప్రియేట్గా ఉండాలి. ఎందుకంటే మజిల్ మన లెంత్ చేంజ్ అయ్యే కొద్దీ దాని కెపాసిటీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, ఫోర్స్ ప్రొడక్షన్ కెపాసిటీ. మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసినట్టు లెంత్ టెన్షన్ రిలేషన్షిప్ అని చెప్పేసి ఎక్స్ట్రీమ్ రేంజెస్లో మజిల్ అనేది వీక్గా ఉంటుంది, దాని మిడ్ రేంజ్లోనే స్ట్రాంగర్గా ఉంటుంది. మనం మన ఎక్సర్సైజ్ ప్రొఫైల్ని కూడా బెటర్గా చూస్ చేసుకున్నప్పుడు మనం ఈవెన్గా స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఎక్సర్సైజ్ సెలెక్షన్ కూడా మనం ఒకటే దానిపైన ఉండొద్దు. అట్లా అని చెప్పేసి టూ మచ్ వెరైటీ ఉండొద్దు. మీ బాడీ ఎప్పుడు లెర్నింగ్ ఫేజ్లోనే ఉంటే మీకు హైపర్ట్రఫీ అంత మ్యాక్స్ అవుట్ కాదు. అట్ ద సేమ్ టైం టూ మచ్ ఒకటే రిజిడిటీ ఉంది అనుకోండి, ఒకటే పర్టికులర్ మూమెంట్ ప్యాటర్న్ మీరు చేస్తున్నారు అంటే అది ఓకే, మీ ఆ ప్రొఫైల్ మనకి స్ట్రెంత్ ప్రొఫైల్ ఇంకా రెసిస్టెన్స్ ప్రొఫైల్ బెటర్గా ఉంటే నో ప్రాబ్లం చేసేయండి. అది కాకుండా అంత బెటర్గా లేదు అంటే మాత్రం మీకు అంత ఈవెన్ స్ట్రెంత్ గెయిన్స్ కావచ్చు, లేకపోతే మీరు ట్రైన్ చేసే మజిల్ గ్రూప్స్లలో ఈవెన్ మజిల్ గ్రోత్ ఉండకపోవచ్చు. సో ఒక స్టడీ కూడా ఉంది, అది మనకి స్మిత్ మెషిన్ స్క్వాట్ ఇంకా స్మిత్ మెషిన్ స్క్వాట్ ప్లస్ సర్టన్ గ్రూప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ లోవర్ బాడీకి చూస్ చేసుకుంటే మనకి స్మిత్ మెషిన్ స్క్వాట్ చేసిన వాళ్ళలో స్ట్రెంత్ లెవెల్స్ కానీ లేకపోతే హైపర్ట్రఫీ కానీ కొంచెం కాంప్రమైజ్ అయిపోయిందని చెప్పేసి ఆ స్టడీ ఉంటుంది. కావాలంటే లింక్ చేస్తాను కింద. సో నెక్స్ట్ కన్సిడరేషన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎఫిషియన్సీ. మనకి కాంపౌండ్ లిఫ్ట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఐసోలేషన్ లిఫ్ట్స్ కూడా ఉంటాయి. అందులో మనం ఏవి చూస్ చేసుకోవాలనే డౌట్ కూడా ఉంటుంది. సో మీరు కాంపిటీటర్ అయ్యింది అనుకోండి, పవర్ లిఫ్టర్ అయి ఉంటే మీకు కాంపిటీషన్లో ఉండే లిఫ్ట్స్ ఏమో కాంపౌండ్ లిఫ్ట్సే అంటాం మనం. బెంచ్ ప్రెస్ కావచ్చు, లేకపోతే డెడ్ లిఫ్ట్ కావచ్చు, స్క్వాట్ కావచ్చు. సో మీరు ఇవే ఎక్కువ ట్రైన్ చేయాలి. అదే మీరు మజిల్ గ్రోత్ గురించి ట్రై చేస్తే మీకు పర్టికులర్గా ఈ ఎక్సర్సైజ్ చేయాలని అయితే రూల్ ఏం లేదు. హైపర్ట్రఫీ అనేది స్టిమ్యులస్ బేస్డ్ అడాప్టేషన్. సో మీరు మజిల్ని లోడ్ చేయగలిగితే అది ఏ ఎక్సర్సైజ్ అయినా కానివ్వండి, పర్టికులర్ స్టిమ్యులస్ థ్రెషోల్డ్ని మీరు హిట్ చేయగలిగితే మీ మజిల్ గ్రోత్ అనేది జరుగుతుంది. సో అట్లని చెప్పేసి కాంపౌండ్ లిఫ్ట్ చేయొద్దు అని చెప్పట్లేదు. మీ స్ట్రక్చర్కి ఫిట్ అయ్యి మీరు అనుకున్న మజిల్ గ్రూప్లో గ్రోత్ బెటర్గా ఉంది, మీ స్ట్రెంత్ లెవెల్స్ బెటర్గా ఉంది అంటే చేసేసేయండి, నో ప్రాబ్లం. లేదంటే ఐసోలేషన్ వర్క్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కాంపిటీటర్స్కి కూడా అసెసరీ లిఫ్ట్స్ అని ఉంటాయి. వాళ్ళ వర్క్ వాల్యూమ్ వచ్చేసి 70-75% వాళ్ళ కాంపిటీషన్ లిఫ్ట్సే ఉంటాయి. మిగతా 25 to 30% అసెసరీ లిఫ్ట్స్ ఉంటాయి. లెట్సే ఒక కాంపిటీటర్కి ట్రైసెప్ మజిల్ గ్రూప్లో అంత స్ట్రెంత్ లేదు, సో అది ఒక లిమిటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది తన బెంచ్ ప్రెస్కి అంటే తన అసెసరీ లిఫ్ట్స్కి అది పెట్టేసుకోవచ్చు. తను ఒక స్కల్ క్రషరో లేకపోతే ప్రెస్ డౌన్ పెట్టేసుకుంటే ట్రైసెప్ స్ట్రెంత్ అవుతే తను ఇంటిగ్రేట్ చేసుకుని ఆ కాంపౌండ్ మూమెంట్లో ఎక్కువ లోడ్ లిఫ్ట్ చేయగలుగుతాడు. సో స్ట్రెంత్ వాళ్ళకి అట్లా యూజ్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటి అంటే కాంపౌండ్ మూమెంట్స్తో బెనిఫిట్, సో మీకు ఆ లోడింగ్ ఉంటుంది కదా, మనకి ఆ లోడింగ్ థ్రెషోల్డ్ని పెంచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనకి సీలింగ్ అనుకోవచ్చు. సో మీరు ఒక ఐసోలేషన్ మూమెంట్కి వెయిట్ యాడ్ చేసుకుంటూ పోలేరు. మనం బైసెప్ కల్ తీసుకున్న ఈరోజు 5 kgs పెంచేసి అట్లా వారానికి ఒక 1-2 kgs యాడ్ చేసుకుంటూ పోయింది అనుకోండి, 52 వీక్స్కి 52 kgs యాడ్ చేసుకోలేము. సో అంత లోడింగ్ థ్రెషోల్డ్ మనం పెంచలేము ఒకటేసారి. సో అలాంటిది మన కాంపౌండ్ లిఫ్ట్స్కి అయితే బెటర్గా లోడ్ని చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఆ ఛాన్స్ ఉంటుంది, ఆపర్చునిటీ ఉంటుంది, ఎక్కువ లోడ్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది బార్ని. సో కాంపౌండ్ లిఫ్ట్స్ అట్లా మనకి బెనిఫిట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మీకు టైం కన్స్ట్రెయింట్ ఉన్నారనుకోండి, సో అట్లా కూడా మల్టిపుల్ మజిల్ గ్రూప్స్ని ఒకటేసారి హిట్ చేయవచ్చు. సో అట్లా చూసుకున్నాం. మనకి చెస్ట్ ప్రెస్ చూసుకున్నాం అనుకోండి, మీరు చెస్ట్ని హిట్ చేస్తున్నారు, యాంటీరియర్ డెల్ట్ అయిపోతుంది, ట్రైసెప్స్ పైన పడుతుంది. తర్వాత ఒక్కొక్క లిఫ్ట్ చేసేసుకున్నారు యాక్సెసరీ లిఫ్ట్ అంటే మీరు డన్, వర్కౌట్ అయిపోతుంది. సో అట్లా కాదు, ఐసోలేషన్ చేయాలి అంటే ఒక 2-3 ఎక్సర్సైజ్ చేయాలి ఒక పర్టికులర్ మజిల్ గ్రూప్కి. సో అట్లా మీకు టైం బెటర్గా ఉంటే అది చేసుకోవచ్చు, లేదంటే ఇదైనా చేసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్. చాలా వరకు అయితే
మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేసే అంటే కాంపిటీషన్ లిఫ్టర్ అయితే మీరు మ్యాక్సిమం మీ వర్క్ లోడ్ కాంపౌండ్ లిఫ్ట్స్ నుండి వస్తుంది, కొంచెం అసెసరీ లిఫ్ట్స్ ఉంటాయి అంటే ఏమైనా వీక్ లింక్స్ ఉంటే వాటిని బెటర్ చేసుకోవడానికి. సో మీరు హైపర్ట్రఫీ గురించి ట్రై చేస్తే మీకు అలాంటి ఏం హార్డ్ రూల్స్ లేవు కాబట్టి మీకు బెటర్గా ఫిట్ అయ్యే ఎక్సర్సైజ్, మీరు బెటర్గా ఫీల్ అయ్యే ఎక్సర్సైజ్, మీ మజిల్ గ్రోత్ బెటర్గా ఉంది అనుకున్న ఎక్సర్సైజ్ని మీరు చూస్ చేసుకోండి, వెదర్ ఇట్ ఈస్ ఏ కాంపౌండ్ లేకపోతే ఐసోలేషన్ అయినా. సో మీకు ఇట్ డజంట్ మ్యాటర్ అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, ప్రొఫైల్స్ చెప్పినాను, స్టెబిలిటీ, మీ మజిల్ గ్రూప్ రిక్రూట్మెంట్ ఎట్లుంటుంది, మీ ఇండివిజువల్ ఫ్యాక్టర్స్, సో ఇవన్నీ మిక్స్ అవుతాయి. సో మొత్తం ఐసోలేషన్ చేసి కూడా మీరు మజిల్ గ్రోత్ని బెటర్ చేసుకోవచ్చు. సో మీకు ఆ లోడింగ్ అనేది బెటర్గా ఉండకపోవచ్చు, అంటే ఆ సీలింగ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సో ఐసోలేషన్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ హైపర్ట్రఫీ వాళ్ళకి, స్ట్రెంత్ వాళ్ళకైతే మ్యాక్సిమం అదే చేసేయాలా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి వీక్ లింక్. సో మనం ఒక చైన్ని చూసుకుంటే దాని లింక్స్ పైనే దాని స్ట్రెంత్ అనేది ఆధారపడుతుంది. సో దాని లింక్ అంత స్ట్రాంగ్గా లేకపోతే ఎక్కడ ఆ లింక్ దగ్గర స్ట్రెంత్ తక్కువ ఉంటుందో అక్కడనే ఆ చైన్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఎందుకు మనం దృష్టిలో పెట్టేసుకోవాలి అంటే, మీరు కాంపిటీషన్ లిఫ్టర్ అయిందనుకోండి, మీరు లెట్స్ డెడ్ లిఫ్ట్ చేస్తున్నారు, మీరు మీ బ్యాక్ స్ట్రాంగ్గానే ఉంది, మీ ఎరెక్టర్స్ పైన స్ట్రాంగ్గానే ఉంది, మీ గ్లూట్ స్ట్రాంగ్గానే ఉన్నాయి, మీ లెగ్ డ్రైవ్ బెటర్గానే ఉంది, కానీ మీ ఫోర్ ఆర్మ్ గ్రిప్ స్ట్రెంత్ బెటర్గా లేదనుకోండి, మీరు బార్ని ఈజీగా వదిలేసే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎక్కువ వెయిట్ని లిఫ్ట్ చేయకపోవచ్చు. సో మీరు మీ రొటీన్లో గ్రిప్ స్ట్రెంత్ని ఇంక్లూడ్ చేసుకొని సో మీరు అక్కడ బెటర్ అవుతూ ఉంటే ఆ క్యారీ ఓవర్ బెటర్గా ఉంటుంది, మీ డెడ్ లిఫ్ట్ వెయిట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి మజిల్ గ్రూప్లో లిమిటేషన్స్ ఉండొచ్చు, లేకపోతే టెక్నిక్లో లిమిటేషన్స్ ఉండొచ్చు, లేకపోతే సర్టన్ రేంజెస్లో మనకి మజిల్ పైన లోడింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది మన మూమెంట్ ఆర్మ్స్ని బట్టేసి, దాన్ని మనం స్టిక్కింగ్ పాయింట్స్ అంటాం. సో వీటిని మనం కన్సిడర్ చేసుకోవాలి. సో మీరు హైపర్ట్రఫీ గురించి ట్రై చేస్తున్నారు అనుకోండి, కొంతమందికి బెంచ్ ప్రెస్ చేస్తారు కానీ వాళ్ళ చెస్ట్లో అంత బెటర్ డెవలప్మెంట్ ఉండదు. సో స్ట్రక్చరల్ లిమిటేషన్స్ కావచ్చు, వాళ్ళ ఎగ్జిక్యూషన్లో ఎలాంటైనా లోపాలు ఉండొచ్చు. కానీ మీరు ఒక ఐసోలేషన్ మూమెంట్ని ముందు చేసేసి తర్వాత ఇది చేసేస్తే మీకు ఆ ఫీల్ ఉండొచ్చు, లేకపోతే ఆ బెటర్ మైండ్ మజిల్ కనెక్షన్ వల్ల బెటర్గా గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో ఈ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. అలా కాదు అనుకుంటే మీరు మీ హైపర్ట్రఫీ ప్రోగ్రాంలోనే స్టార్టింగ్ కాంపౌండ్ లిఫ్ట్స్ ఉన్నాయనుకోండి, మీరు ఫ్రెష్గా ఉన్నప్పుడు బెటర్గా హిట్ చేయవచ్చు. సో ఫాటిగ్ అయ్యే కొద్దీ మీ లోడింగ్ అనేది అంత లిఫ్ట్ చేయకపోవచ్చు కాబట్టి మీరు ఐసోలేషన్ మూమెంట్స్ని లాస్ట్లో చేసుకోవచ్చు. సో అలా కాదు అనుకొని మీరు వీక్ పాయింట్స్ ఉన్నాయి మీ మజిల్ గ్రూప్లో, కొన్ని మజిల్ గ్రూప్స్ అంత బెటర్గా రెస్పాండ్ అవ్వట్లేదు అంటే వాటిని ముందు పెట్టేసుకొని మీరు ఫ్రెష్గా ఉన్నప్పుడు వాటిని టార్గెట్ చేసేసి తర్వాత మీరు కాంపౌండ్ లిఫ్ట్స్ని మీరు తర్వాత ట్రైన్ చేసుకోవచ్చు. కానీ ఫాటిగ్లో ఉంటారు కాబట్టి మీరు అనుకున్నంత లోడ్ని లిఫ్ట్ చేయకపోవచ్చు కాంపౌండ్ లిఫ్ట్స్లో. సో కొంచెం మీ ఈగోని పక్కన పెట్టేసుకోండి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కంబైన్డ్గా మీ ఎక్సర్సైజ్ సెలెక్షన్ పైన డిపెండ్ అవుతుంది. సో మీ ఎక్సర్సైజ్ సెలెక్షన్ మీ వాల్యూమ్, ఇంటెన్సిటీ, ఫ్రీక్వెన్సీలో కరెక్ట్గా చూస్ చేసుకోండి. అంటే మీ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కరెక్ట్గా అసైన్ చేసుకోండి, లేదు అంటే ఓవర్ వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీ రికవరీ కూడా అంత బెటర్గా ఉండకపోవచ్చు. సో లాస్ట్ టేక్అవే ఏంటి అంటే, స్ట్రెంత్ వాళ్ళు మీరు కాంపౌండ్ లిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి మీ కాంపిటీషన్లో మీరు 70% ఫోకస్ దానిపైన పెట్టేసాలి, 30% ఏమో మీకు ఏమైనా వీక్ లింక్స్ ఉంటే లేకపోతే అసెసరీ లిఫ్ట్స్ పైన పెట్టేసుకోండి. అదే మీరు హైపర్ట్రఫీ గురించి ట్రై చేస్తున్న వాళ్ళైతే మీకు అలాంటి ఏం హార్డ్ రూల్స్ అయితే లేవు, కానీ జనరల్గా ఒక 50% అయితే కాంపౌండ్ లిఫ్ట్స్కి పెట్టేసుకోండి మీ వర్క్ వాల్యూమ్, ఇంకో 50% ఐసోలేషన్కి పెట్టేసుకోండి. సో ఈ డిపెండ్స్, ఈ రేంజెస్ అటు ఇటు అవ్వచ్చు, మీరు బెటర్గా ఫీల్ అయ్యేటట్టే మీరు చూస్ చేసుకోండి. మీరు ఐసోలేషన్ మూమెంట్సే బెటర్గా ఫీల్ అవుతే మీరు మొత్తం 60 to 70% ఇవే పెట్టేసుకోవచ్చు. లేదు మీకు కాంపౌండ్ లిఫ్ట్స్లో మీకు బెటర్ రిటర్న్స్ ఉన్నాయి అంటే మీరు ఒక 70% సేమ్ కాంపౌండ్ లిఫ్ట్స్కి పెట్టేసుకొని 30% ఐసోలేషన్కి పెట్టేసుకోవచ్చు మజిల్ గ్రోత్ గురించి ట్రై చేసే వాళ్ళు కూడా. సో ఇది మనకి ఎక్సర్సైజ్ సెలెక్షన్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం రెస్ట్ పీరియడ్ గురించి డిస్కస్ చేద్దాం. Until next time, this is Akshay signing off.